ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు వస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అయితే తమిళనాడు తీరానికి చేరుకునేసరికి 5 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా, పగటి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు వస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అయితే తమిళనాడు తీరానికి చేరుకునేసరికి 5 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా, పగటి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.